హాయ్ గైస్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇవాళ డే 57 క్లాసెస్ నుంచి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. నిన్న కటింగ్ చూపించాను కదా, ఇవాళ స్టిచ్చింగ్. సారీ ఫర్ ద లేట్, బక్రీద్ పండుగ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ పెట్టడం. సో మనం నిన్న కట్ పెట్టుకున్న బ్లౌజ్ ఓపెన్ చేసేసి హ్యాండ్స్, అలాగే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి మనకు వస్తుంది. ఇది స్ట్రైట్ పీసెస్, ఫ్రంట్ కి బ్యాక్ కి రెండింటికి స్ట్రైట్ పీసెస్ కావాలి. సో స్ట్రైట్ పీస్ అయితే కుట్టు పెట్టేసుకోండి, నేను ఆల్రెడీ కుట్టేశాను. నెక్స్ట్ ఇలా వెనక బ్యాక్ సైడ్ ఉక్స్ కోసం అన్నట్టు గుర్తుగా ఇలా ఫస్ట్ పెట్టేసుకొని ఉక్స్ కోసం మనకు ఎంత క్లాత్ కావాలో ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక 3 ఇంచెస్ ఉన్న క్లాత్ తీసుకొని, ఇదైతే ఫస్ట్ కాజా పట్టి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. కింద నా పట్టి పెట్టేసి పైన మెయిన్ క్లాత్ పెట్టేసి దాన్ని ఇలా కుట్టేసేయాలి. ఇలా కొంచెం ఓపెన్ చేసి ఇప్పుడు దాని మీద ఇలా మళ్ళీ సెట్ చేసి 2 ఫోల్డ్స్ చేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు వీడియోలో చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. క్లాత్స్ కొంచెం ముడతలు పడింది, ఇది కట్టిన క్లాత్ అయినా పర్లేదు, స్టిచ్చింగ్ తర్వాత నీట్ గా వచ్చేస్తుంది. ఇలా ఇంకో హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉక్స్ పట్టి నుంచి క్లాత్ రైట్ సైడ్ మీద నుంచి ఇలా ఉన్న క్లాత్ ని ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉన్న క్లాత్ ని తీసుకొని 2 ఫోల్డ్స్ చేసేసి ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కానీ పావు ఇంచ్ వెడల్పుతో కానీ మీరు ఎంత పెట్టుకుంటే గ్యాప్ అంత. సరే ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా ఎక్సెస్ క్లాత్ ని కొంచెం ఉంచి కట్ చేసేసేయాలి. నెక్స్ట్ ఈ క్లాత్ ని ఇలా మడిచేసి క్లాత్ పైన ఆ పట్టి ఉంటుంది కదా, దానిపైన ఒక స్టిచ్ వేయాలి. నెక్స్ట్ లోపలికి ఫోల్డ్ చేసి నేను ఒక పావు ఇంచు ఫోల్డ్ చేసి కుడతాను. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను కదా, ఇలా ఉంటే కనుక క్లాత్ ఫోల్డ్ చేయండి, లేకపోతే అవసరం లేదు, అది మీ ఇష్టం. సో ఇలా ఉంచేసి ఇంకో స్టిచ్ ఇటు సైడ్ వేసేస్తే ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సెట్ అయిపోతుంది. ఇలా ఒక దాని మీద ఒకటి ఉంచేసి నీట్ గా ఈక్వల్ గా ఉండేటట్టు చూసి కట్ చేసేసేయండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ పెట్టడానికి ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇలా ఉక్స్ పట్టి నుంచి ఇలా మనకి ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా 1.5 ఇంచ్, అది వదిలేసి మిగిలింది తీసుకుంటే టక్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా దాన్ని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో 4 ఇంచుల పొడవులతో ఇలా టక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది కూడా ఒక షార్ట్ వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను, అది కూడా పెడతాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని ఇలా నీట్ గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది స్టిచ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ స్ట్రైట్ పీస్ అన్నది ఇలా స్టిచ్ చేసి పెట్టాను నడుము పట్టికి వేయడానికి. ఇప్పుడు మెయిన్ పీస్ ని రైట్ సైడ్ పెట్టేసి నేను కాజా పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఉక్స్ పట్టి నుంచి ఇలా ఒక పావు ఇంచ్ పైకి వదిలేసి ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ తో రాంగ్ సైడ్ పెట్టేసి కుట్టాలన్నమాట పట్టీని. ఇప్పుడు నెక్స్ట్ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇది అంచన్నది ఈ పట్టి మీదే ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ మీద అస్సలు పడకూడదు స్టిచ్, ఇది మెయిన్. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం మనం మడిచి కుట్టాం కదా, అక్కడ కూడా ఇలా ఒక స్టిచ్ వేయండి, నీట్ గా ఉంటుంది ఫినిషింగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి ఒక లూజ్ కుట్టు 0.5 మీద పెట్టేసుకొని ఒక లూజ్ కుట్టు అనేది ఒక స్టిచ్ చేసేసేయండి. ఈ లూజ్ కుట్టు ఇది వేస్తామా, నెక్స్ట్ మళ్ళీ మనం కుట్టేటప్పుడు మర్చిపోతాం, అది లూజ్ కుట్టులోనే ఉంటుంది. ఇది కూడా సేమ్ యాజ్ టీజ్ ఇలాగే వేసేసి కుట్టేసేయండి. ఇలా అన్నమాట. ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేటట్టు ఇలా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా ఫోల్డ్ చేసి కుట్టడానికి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఇది నా సజెషన్. ఫ్రంట్ పార్ట్ కి అయితే మొత్తం అయ్యాక కుడతాం కాబట్టి అవసరం లేదు, అక్కడ కూడా కింద వరకు ఎక్స్ట్రా తీసుకుంటాం ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా. ఇక్కడ ఫస్ట్ ఉక్స్ పట్టి కుట్టాం కాబట్టి ఈ పట్టీని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఏదైనా సరే మీకు వాలనట్టుగా ఫినిషింగ్ నీట్ గా రావడానికి సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగే ఇది కూడా కుట్టేసేయండి, ఒక లూజ్ స్టిచ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈక్వల్ గా ఉన్నాయా లేదా అన్నట్టు. చూసారు కదా, చాలా ఈక్వల్ గా వచ్చేసినాయి. నెక్స్ట్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ తీసేసుకొని ఆల్రెడీ అతని కోసం నేను ఒక క్లాత్ అయితే తీసి పెట్టేసాను దాని నుంచే. సో అది తీసేసి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అన్నది కరెక్ట్ గా ఈక్వల్ గా ఇలా ఉండేటట్టు ఫస్ట్ చూసుకొని
క్లాత్ సరిపోతుందా లేదా అని ఫస్ట్ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతుంది అన్నట్టుగా ఇలా చూసి ఫస్ట్ కాకపోతే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ అయినా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టేసి ఫస్ట్ తర్వాత ఇలా పక్కకు మడిచేసి దాని మీద ఇంకో స్టిచ్ వేయండి. ఇప్పుడు రెండిటిని సమానంగా మధ్యలో మనం టక్స్ పెట్టుకుంటాం కదా! అక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఉంచి నీట్‌గా కట్ చేసేసుకోండి. నాకు కొంచెం తక్కువైంది. మరి అదేం పర్లేదు. కింద మనం హెమ్మింగ్ చేస్తాం కదా! దాంట్లోకి వెళ్ళిపోతుంది. మీకు మరీ ఎక్కువొస్తే అలా కూడా అతికేసుకోవచ్చు. సో, ఇలా పావించి ఫోల్డ్ చేసేసి ఇలా ఫస్ట్ ఒక అంచన్నది కుట్టేసేయండి. నెక్స్ట్ ఇలా హాఫ్ ఇంచ్ లోపల మడిచేసి కుట్టేసేయండి. అది నేను తర్వాత కుట్టి చూపిస్తాను. లూజ్ కుట్టు వేయాలి కాబట్టి చిన్న ముక్క తీసేసుకొని ఈ ముక్కలనేవి జాగ్రత్త పోకుండా పెట్టేసుకోండి. ఇది కూడా సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ ఇలా ఉంచేసుకొని చెక్ చేసుకోండి. ఏ ముక్క సరిపోతుంది లేదు అన్నది చూసి. ఇలా ఉంచేసుకొని ఇది కూడా కుట్టేసుకోండి. ఫస్ట్ రైట్ సైడ్ మీద మెయిన్ హ్యాండ్ ఉంచేసి ఆ పట్టీని ఇటు సైడ్ పెట్టి కుట్టేసి తర్వాత ఇలా పక్కకి తిప్పి కుట్టాలి. దాని మీద పట్టీ మీదే ఆ స్టిచ్ అనేది పడాలి. అనుగుడు కుట్టు అంటారు కదా! అప్పుడు మీకు కరెక్ట్‌గా వస్తుంది. ఈ అతుకులు వేయడం కొంచెం కష్టమే. 1కి 2 సార్లు వీడియో కరెక్ట్‌గా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, ఇలా నీట్‌గా ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేసి ఒక పావించి ఇలా లోపలకి ఫోల్డ్ చేసి దానిలాగానే కుట్టండి. ఇలా పావించి కుట్టేటప్పుడు మీరు ఆల్రెడీ అతుకు వేస్తారు కదా! అటువైపే ఈ ఖర్చు అన్నది వచ్చేటట్టు చూసుకోండి. కుట్లన్నీ ఒకే వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా పావించు, పావించు, హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు అన్నది వేసేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. పిల్లలున్నారు. మళ్ళీ కుర్చీలో పెడితే లాగేస్తారని నేను మిషన్ మీదే పెడుతున్నాను. సో, కొంచెం వెతికేటప్పటికి కొంచెం పనిలా ఉంది. దాన్ని మీరైతే ఏం పట్టించుకోవద్దు. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడొచ్చేసి మెయిన్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్‌కి మనం ఇది ఫస్ట్ మెయిన్ నెక్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ మీద పెట్టేసుకొని, ఇది రైట్ సైడ్ అని ఫస్ట్ ఒక టిక్ చేసుకోండి. దీన్ని ఇలా పెట్టేసుకొని దీని మీద కూడా ఒక టిక్ చేసుకోండి. రైట్ సైడ్ అన్నట్టు గుర్తుగా. మళ్ళీ కుట్టేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఈ డాట్‌ని ఈ డాట్ దగ్గరే కరెక్ట్‌గా ఇలా ఉంచేసి, మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలాం కదా! మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సేమ్ ఆ హాఫ్ ఇంచ్ కుట్టుకుంటూ ఇలా వచ్చేసేయండి. మళ్ళీ ఇటు తిప్పి ఈ చంక దగ్గర కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇలా కుట్టుకుంటూ క్లాత్‌ని మనం హ్యాండ్స్‌ని ఎలా అయితే జాయిన్ చేస్తామో సేమ్ అలాగే ఇలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ వచ్చేసేయండి. నీట్‌గా కుట్టాలి. జాగ్రత్తగా కుట్టాలి. ఇలా రౌండ్‌గా వచ్చేసేటట్టు కుట్టండి. ఇలా మరీ అసలు కట్ చేయొద్దు. కొంచెం ఇలా ఎగుడు దిగుడుగా ఉన్నా కట్ చేసేసేయండి. ఇలా ఉంటుంది. ఈ ఫిట్టింగ్ అనేది ఇప్పుడు ఇలా కనిపించకపోయినా మామూలు వేసుకున్న తర్వాత నార్మల్‌గానే ఉంటుంది. దీనికి అందుకే ప్యాడ్స్ అంటారు గదా! నార్మల్‌గా మెయిన్ అంబ్రెల్లా ఫ్రాక్ డ్రెసెస్‌కొస్తాయి గదా! ఆ ప్యాడ్స్ అయితే వీటికి అటాచ్ చేస్తారు షేప్ కోసం అనేసి. సో, ఇది కూడా సేమ్ మీకు ఇష్టముంటే ఇలా కింద నుంచైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే మిడిల్‌లో నుంచి అయినా తెచ్చుకోవచ్చు. నేనిప్పుడు 2 చూపించాను. 2 వాటికి. కానీ 2 కుట్లయితే వేయండి. ఒక హాఫ్ ఇంచ్ అంటే పాదం వెడల్పుతో కుట్లన్నవి. నీట్‌గా ఇది కూడా కుట్టేసిన తర్వాత స్ట్రెయిట్ పీస్ మనం ఆల్రెడీ పెట్టాం గదా! అది తీసేసుకోండి. ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్‌ని నీట్‌గా కొంచెం అటు ఇటుగా వస్తే కట్ చేయండి. ఎక్కువైతే కట్ చేయొద్దు. కొంచెం మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ పట్టీని క్లాత్‌ని రైట్ సైడ్ మీద పెట్టేసి మెయిన్ పీస్ ఈ పట్టీని ఇలా ఉంచేసి ఒక పావించ్, హాఫ్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ గాని, పావించ్ గాని వెడల్పుతో మీరెంతైతే పెడతారో అంతటితో ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఎక్కడ కూడా లాగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మధ్యలో మీకిక్కడ వంపు కనిపిస్తుంది గదా! అక్కడ ఇలా డాట్ పెట్టేసుకొని అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టాలన్నమాట ఇలాగా. కనిపిస్తుంది గదా! అక్కడ పెట్టేసి మిడిల్‌లో సూది ఇలా ఉంచి కొంచెం ఇటు తిప్పుకొని షేప్ ఇలా తెచ్చుకోవాలి. అప్పుడు ఫిట్టింగ్ ఖచ్చితంగా నీట్‌గా వస్తుంది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉన్న ఎక్సెస్ క్లాత్‌ని కట్ చేసేసేయండి.
ఈ మిడిల్‌లో నాకు సరిగ్గా స్టిచ్ అయితే పడలేదు. నేను మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. మీకిప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలాగా. ఇలా మధ్యలో ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా చుట్టూ కూడా కొంచెం కొంచెంగా టక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా తిప్పేసి, ఈ పట్టీ మీదే ఖచ్చితంగా మెయిన్ క్లాత్ మీద కాదు, పట్టీ మీదే కుట్టు పడేటట్టు కుట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఫ్రిల్ పెట్టిన చోట సేమ్ అలాగే పెట్టేసి, మధ్యలో అక్కడ ఖచ్చితంగా సూది ఇలా ఉంచి మళ్ళీ ఇటు తిప్పాలి. కొంచెం తిప్పితే చాలు. మనం పలక మెడకి, స్టార్ నెక్స్‌కి తిప్పుతాం కదా! స్క్వేర్ నెక్స్‌కి గాని అలా ఇక్కడ షేప్ ఇలా రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ స్టిచ్ అనేది పెట్టేసుకొని 5 మీద ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడికొచ్చేటప్పటికి జాగ్రత్తగా మనం ఎక్కడైతే ఆపాలో అక్కడే ఇలా డాట్ దగ్గర ఇలా ఆపేసి మళ్ళీ ఇటుకు తిప్పుకొని ఈ ఖర్చులు ఒకే సైడ్ ఉండేటట్టు చూడండి. హ్యాండ్స్‌కి గాని, ఇది గాని. ఇలాగా. చూసారు కదా! ఇక్కడ ఇలా ఎలా వచ్చిందో షేపు. నడుము దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో అలా రావాలి. ఇప్పుడు ఇది రైట్ సైడ్ మీద పెట్టేసుకొని మన బ్యాక్ పార్ట్ దగ్గర ఒక సర్వ్ పట్టి, కాజా పట్టి కుట్టుకున్నాం కదా! అది ఇలా పైకి రాంగ్‌గా వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకోండి. 2, 3 స్టిచెస్ వేసుకోండి. ఇదిగో చూసారా నేను మళ్ళీ లూజ్ కుట్టు అయితే వేసేసాను. అందుకని ఇంకో స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇలా మిగిలిన క్లాత్‌ని ఇలా నీట్‌గా కట్ చేసుకోండి. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను చెప్పాను గదా! ఇలా పావించు ఇటు సైడ్‌కి నెక్ వైపుకి ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. దీనికి మీకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తే మీకు నీట్‌గా వచ్చేస్తుంది బ్లౌజ్ అన్నది. తర్వాత ఇలా కట్ చేసేసి ఇలా రైట్ సైడ్‌కి తిప్పేసుకోండి. ఇలా ఎక్కడైనా ఎక్కువ తక్కువలుంటే ఇలా నీట్‌గా కట్ చేసుకొని సెట్ చేసుకోండి. జాయింటింగ్ పార్ట్ కాబట్టి. సో, ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని హ్యాండ్‌ని ఇలా రాంగ్ సైడ్ మీద పెట్టేసుకొని మెయిన్ డాట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా చుట్టూ కుట్టేసుకుంటూ వచ్చేసేయండి. చూస్తున్నారు గదా! నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా. నేను సెకండ్ స్టిచ్ వేయలేదు. ఇది మొత్తం అయ్యాక ఒకేసారి వేద్దామని ఆగాను. సో, ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్‌కి తిప్పేసి ఇలా రాంగ్ సైడ్‌కి ఇలా ఫస్ట్ ఒకసారి పట్టుకొని చూడండి. ఎటు సైడ్ ఎక్కువుంది, తక్కువున్నది మీకు అర్థమవుతుంది. ఇలా డాట్ పెట్టేసేయండి. అటునుంచి పావించుందో, హాఫ్ ఇంచుందో ఒక డాట్ పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ సెకండ్ స్టిచ్ అనేది వెళ్ళిపోండి. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్‌ని ఇలా నీట్‌గా కట్ చేయండి. నేను హ్యాండ్ జాయింటింగే కదా అని కొంచెం స్పీడ్ చేశాను వీడియోని. ఎందుకంటే మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ మీది కూడా, నాది కూడా అన్నట్టుగా. సో, అయ్యాక ఇప్పుడు దీన్ని తీసేసుకొని మీరు మార్కింగ్ ఇలా చేసేసుకోండి. 9 ఇంచెస్ కానీ, మీరు 8 కానీ మీరెంత పెడతారో బ్యాక్ నెక్ పెడతాం గదా! మనం బ్యాక్ వెడల్పు పెడతాం గదా! సేమ్ అలాగే. ఈ హ్యాండ్ లూజు, చంక లూజు అన్నీ మార్కింగ్ చేసుకొని 1కి 2 సార్లు ఎటు సైడ్ మార్క్ చేసుకుంటారో అది కూడా చూసేసుకొని, ఇలా పట్టేసుకొని స్కేల్‌తో మీరు ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకోవాలన్నమాట. నీట్‌గా ఇలాగా. స్ట్రెయిట్‌గా ఈ ఫిట్టింగ్ అన్నది స్ట్రెయిట్‌గా వస్తే ఇది సైడ్స్ స్టిచ్చింగ్ మాత్రం మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టే. ఇలా ఒక రఫ్ స్టిచ్ ఏసి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి పట్టుకొని. మళ్ళీ ఎండింగ్‌లో ఒక రఫ్ స్టిచ్ ఇవ్వండి. ఇలా 2, 3 స్టిచెస్ అలా వేయండి. సరిపోతుంది. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళండి. మిగిలిన క్లాత్‌ని ఇలా ఈక్వల్‌గా కట్ చేసేయండి. నేనైతే ఇక్కడ ఇలా చిన్న చిన్న టక్స్ పెడుతున్నాను. మీకు ఇష్టమైతే పెట్టుకోండి. లేకపోతే లేదు. సో, ఇటు సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి. మీకు వాల్ ఉన్న సైడ్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నీట్‌గా ఇలా కుట్టుకొని మిగిలిన క్లాత్‌ని ఇలా కట్ చేసేసుకొని
టక్స్ పెట్టేసుకోండి. ఇలా క్రాస్ పీసెస్ ఉన్నాయి తీసేసుకొని క్రాస్ పీసెస్ జాయింట్ చేసేసుకొని ఇలా రైట్ సైడ్ మీద బ్లౌజ్ పెట్టేసుకొని మనకి వెనక ఉంది కదా ఈ సైడ్ ఉక్స్ పట్టి, సో వెనక నుంచి ఇలా 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేయాలి. బ్లౌజ్ రైట్ సైడ్ ఉండాలి. ఈ పట్టీలనేవి ఖర్చులు పై వైపు వచ్చేటట్టు ఉండాలి. ఇలా చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళిపోండి. స్టిచ్ చేసుకుంటూ నీట్‌గా జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొంచెం స్పీడప్ చేసేస్తున్నాను. సో నాకు బ్యాక్ రౌండ్ నెక్కే, ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఇబ్బందేముండదు. ఇలా ఒకే ఫ్లోలో నేనెళ్ళిపోతాను. మీకు గనక స్క్వేర్ నెక్స్ అలా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఆపుకోండి. ఇదిగోండి చూసారా నాకిక్కడ క్లాత్ మళ్ళీ అతుకు పడుతుంది. సో అతుకు పడితే ఇలా ఆపి మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోవాలనమాట. అందుకే నేను కొంచెం ఎక్స్‌ట్రానే తీసుకుంటానిప్పుడు. ఇలా ఎండింగ్‌లో కూడా ఒక పావు ఇంచ్ లోపలకి ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఇప్పుడు, ఇప్పుడు ఇది రైట్ సైడ్ మీదకి రాంగ్ సైడ్ మీదకి తిప్పేసి ఇలా చుట్టూ ఖర్చులన్నవి ఎక్కడా కనిపించకుండా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నీట్‌గా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎండింగ్ దాకా అలాగే కుట్టేసి దీన్ని దానిపైన ఇంకోసారి హెమ్మింగ్ చేసుకుంటాం గదా! హెమ్మింగ్ చేసుకోవడానికి 5 మీద పెట్టేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే ఇలా ఒకే సైజ్ ఉండాలి బ్లౌజ్ అనేది. అప్పుడే ఫిట్టింగ్ మీకు కరెక్ట్‌గా ఉంటుంది. లూజ్ ఎక్కడా ఉండకుండా ఉంటుంది. చూసారు గదా! ఎంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం ఎంత నీట్‌గా నేర్చుకున్నారు. సో, ఇంక 2 డేసే, 3 డేసే ఉంది క్లాస్. నేను కూడా ఇంకా అయిపోగొట్టుతున్నాను. ఈ బిగినింగ్ క్లాసెస్ అన్నీ. ఇంక మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను చేయాలా వద్దని ఆలోచించి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థాంక్ యూ ఆల్.